సూర్యప్రకాష్ గారు మంచి సీనియర్ అనుభవ జర్నలిస్టు, మరి సమాజం మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారు మరి నా రాజకీయ జీవిత ప్రస్తావన గురించి మరి అడిగారు. కాబట్టి నేను ఈ సందర్భంగా నేను గ్రామీణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో జన్మించడం జరిగింది. కళ్ళు గీసే కులంలో జన్మించిన బీసీ కులంలో జన్మించినటువంటి వ్యక్తిని. ఇంటర్మీడియట్ కోసం నేను హైదరాబాద్కు రావటం జరిగింది. డిగ్రీ కూడా ఎంఏ, ఎంఫిల్ ఉస్మానియా యూనివర్సిటీలో, ఎల్ఎల్బి అదేవిధంగా ఇవన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మరి విద్యార్థి దశ ఉద్యమం ప్రారంభమైంది. నేను డిగ్రీ చదువుతున్న కాలంలోనే అంటే 1978కి వచ్చేటప్పటికే నేను ఎస్ఎఫ్ఐ అనే ఒక విద్యార్థి సంఘంలో, అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే సిపిఎం అనుబంధ సంఘంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘంలో నేను చేరటం జరిగింది. విద్యార్థి సంఘంలో జంట నగరాలకు హైదరాబాద్, సికింద్రాబాద్కు అధ్యక్షునిగా కూడా పనిచేయటం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా పనిచేయటం జరిగింది. దాంట్లో ఉండటం వల్ల అదృష్టం ఏంటిది అని అంటే ఈ సమాజం గురించి అధ్యయనం చేయటానికి, భారతదేశంలో ఇతర దేశాల్లో వస్తున్న మార్పులను గమనించడానికి మాకు అవకాశం దొరికింది. ఎందుకంటే ఆ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే మరి విజయవాడలో కానీ అనేక ప్రాంతాల్లో మీటింగులు జరిగేవి. ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది పెద్ద నాయకులతోటి పరిచయం ఏర్పడింది. పెద్ద నాయకుల ఉపన్యాసాలు కూడా మేము వినటం జరిగింది. ఆ రోజులలో మాకు అదృష్టం ఏందనంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసాలు, ఆయన శిక్షణా తరగతులు, మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, కొరటాల సత్యనారాయణ గారు, వీళ్ళంతా అతిరథ మహారథులు. మొత్తం ఏందనంటే ప్రజాశక్తి పత్రిక పుస్తకాలు, ప్రజాశక్తి ద్వారా ప్రచురించినటువంటి పుస్తకాలు, రావుల సాంకృత్యాయను, అదేవిధంగా మ్యాక్సిమ్ గోర్కి రచించినటువంటి అమ్మ పుస్తకము, టాల్స్టాయ్ రాసినటువంటి రాజ్యము, ఈ పుస్తకాలన్నీ ఆ రోజులలో లెనినిజం పునాదులు, అదేవిధంగా కారల్ మార్క్స్ రచించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో, ఇవన్నీ ఎంగెల్స్, మావో, వీళ్ళంతా కూడా లెనిన్, వీళ్ళందరి పుస్తకాలు మాకు చదివే అవకాశం కమ్యూనిస్ట్ మూమెంట్లో లభించింది. నిజంగా అది ఒక అద్భుతం. ఆ రోజులలో మేము ఆ పుస్తకాలు అధ్యయనం చేసే ఒరవడి నిజంగా చాలా, అసలు మాకు ఈరోజు అవి చదవటం వల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏ మార్పులు వచ్చినా వెంటనే పసిగట్టగలుగుతున్నాం, సమాజం మీద పసిగట్టగలుగుతున్నాం. కాబట్టి ఆ రకంగా మరి ఎప్పుడు విజయవాడ కేంద్రంగా మీటింగులు జరిగేది. బాగా విజయవాడకి వెళ్ళాము. ఆ తర్వాత ఆల్ ఇండియా మహాసభలలో కూడా మరి పాల్గొన్నాను. నేను పాట్నాలో 3వ మహాసభ జరిగింది. దానికి మొత్తం ఏందనంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న నంబూద్రిపాదు, రణదీవే, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులతోటి మాకు వాళ్ళ ఉపన్యాసాలు వినే అవకాశం కూడా లభించింది. తర్వాత ప్రకాష్ కారత్, వీళ్ళంతా మాకంటే సీనియరు. రాఘవులు మా సమకాలిక, ఆయన అధ్యక్షుడిగా ఉంటే నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఎస్ఎఫ్ఐకి. కాబట్టి ఈ మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలనే ఉన్నా తరిమెల నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య, పక్కన ఉన్నటువంటి సృజన పత్రికలు, విమోచన పత్రికలు, ఎన్నో పత్రికలు, ఇంకా కమ్యూనిస్టుల ఇతర పత్రికలు కూడా ఇవన్నీ చదవటానికి అవకాశం ఏర్పడింది. శ్రీ రంగనాయకమ్మ, ఇలాంటి పుస్తకాలు, చర్చలు, సారాంశాలు, కొడవగంటి కుటుంబరావు పుస్తకాలు అయితే అద్భుతం ఆ రోజులలో. నిజంగా ఆరుద్ర, దాశరథి వీళ్ళందరూ ఆ కమ్యూనిస్ట్ మూమెంట్లో ఉండటం వల్ల వాళ్ళ సాహిత్యాన్ని వడకట్టడానికి, ఈ సమాజంలో మొత్తం పొరలుగా చీలిపోయిన సమాజాన్ని అర్థం చేసుకోవటానికి, ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ అంటే ఏంది, పెట్టుబడిదారి వ్యవస్థ అంటే ఏంది, సామ్రాజ్యవాదం అంటే ఏంది, అసలు ఈ దేశంలో రాజకీయ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది, స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటిది, ఇవన్నీ కూడా నిజంగా ఒక అద్భుతంగా మేము దాన్ని స్టడీ చేయడానికి, అధ్యయనం చేయడానికి ఫుల్ టైమర్ లాగా లీనమయ్యాము. డిగ్రీకి వచ్చేటప్పటికనే చాలా పటుత్వం ఏర్పడింది. ఎంఏలో నేను ఎకనామిక్స్ చేశాను. ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్న సమయంలోనే ఇంకా నేను మొత్తం కరపత్రాలు రాయటము, అసలు మేము వాల్ రైటింగు, అసలు ఊరేగింపులు, లాఠీ చార్జులు, ఆ రోజులలో నోట్ పుస్తకాలు దొరికేవి కావు. ఈ నోట్ పుస్తకాల కోసమే మూవ్మెంట్ చేశాం. నిజంగా చెప్పాలంటే నోట్ పుస్తకాల కోసమే ఉద్యమం, ఊరేగింపులు బాయ్కాట్ చేసి పెద్ద ఎత్తున ఊరేగింపులు చేశాం హైదరాబాద్లో. ఆ రకంగా పెద్ద మూవ్మెంట్ జరిగింది. అయితే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ నుంచి నేను బయటికి రావడానికి గల కారణం ఏంటిది అని అంటే 1986కి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఉన్న టైంలోనే కొండా లక్ష్మణ్ బాబూజీ, గౌతు లచ్చన్న, శివశంకర్ వీళ్ళంతా కలిసి తిరుపతిలో ఒక బీసీల శిఖరాగ్ర సమావేశం పెడతాము అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు అని.
దీన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏందనంటే ఎన్టీ రామారావుకు తెలియజేయటం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు అసలు ఈ శిఖరాగ్ర సమావేశం బీసీల సదస్సు ఎందుకు జరుపుతున్నారు అని అడిగితే, ఆళ్ళకు మురళీధర్ రావు కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలని తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు అని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏంటిది మురళీధర్ రావు కమిషన్ అంటే, బీసీల రిజర్వేషన్లు ఇప్పుడు 25% ఉన్నాయి. ఈ 25% రిజర్వేషన్లను 44%కి పెంచాలి అనేది మురళీధర్ రావు కమిషన్‌లో రాసుంది. ఆ కమిషన్ అమలు చేయాలని చెప్పి వీళ్ళు అక్కడ మీటింగ్ పెట్టబోతున్నారు అని ఎన్టీ రామారావుకు తెలియజేయడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు వెంటనే ఆలోచన చేసి, అసలు ఈ బీసీలే కదా నా తెలుగుదేశం పార్టీకి పెద్ద మొత్తంలో ఓట్లేసింది. కాబట్టి మరి వాళ్ళు మీటింగ్ పెట్టిన తర్వాత నేను ఇవ్వటం ఎందుకు? అది ఎక్కడుంది అసలు ఆ రిపోర్ట్ తీసుకురండి మొత్తం దాని గురించి ఆలోచిద్దామని వెంటనే బీరువాలో ఉన్న మురళీధర్ రావు కమిషన్ రిపోర్ట్‌ను బయటికి తీపిచ్చి, ఆయన వెంటనే అధికారులతోటి చర్చించి, నేనే ఆళ్ళు మీటింగ్ పెట్టకముందే నేనే ఇస్తాను అని చెప్పి వెంటనే ఆయన జీవో జారీ చేయటం జరిగింది. బీసీల రిజర్వేషన్లను 25% నుంచి 44%కి పెంచుతూ జీవో ఇష్యూ చేయటంతోటి ఇంక మొత్తం ఒక పెద్ద చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ఆ దెబ్బతోటి ఎమ్మటే యాంటీ రిజర్వేషన్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. మేము అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఫిల్ చేస్తున్నాను ఎకనామిక్స్. అప్పుడు ఆర్. కృష్ణయ్య గారు మేమందరం ఉన్నాం. అప్పుడే నేనంతా ఎస్ఎఫ్ఐలోనే ఉన్నామప్పుడు. అప్పుడేమైంది యాంటీ రిజర్వేషన్ మూవ్‌మెంటు ఆహ్, ప్రారంభించారు. ఏది ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ యాంటీ రిజర్వేషన్ మూవ్‌మెంట్ ఎవరు స్థాపించారంటే పీడీఎస్‌లో ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ ఈ వర్గాలు, అదేవిధంగా ఆర్ఎస్‌యులో ఉన్నవాళ్ళు, ఏబీవీలో ఉన్నవాళ్ళు అందరూ ఒకటైపోయారు. ఆ విద్యార్థి సంఘాలన్నీ చీలిపోయి అగ్రవర్ణాలంతా రోడ్డు మీదకొచ్చేసి నవ సంఘర్షణ సమితి అని ఒక సంఘాన్ని పెట్టుకొని రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతినిపోతుంది. మా ఉద్యోగాలు దెబ్బతినిపోతాయి. ఇగ ఇది ఇది సరైంది కాదు. రిజర్వేషన్లు పెంచితే ఇంక మాకు ఉద్యోగాలే రావు అని వాళ్ళ ఆందోళనతోటి ఉస్మానియా యూనివర్సిటీని బాయ్‌కాట్ చేయటము, ప్లే కార్డ్స్ పట్టుకొని రోడ్ల మీద ఊరేగింపులు జరగటము, ఆందోళన చేయటం ప్రారంభించారు. అప్పుడు మేము 4, 5 రోజులు మాకు అర్థం కాలేదు. కానీ తర్వాత అర్థమైంది ఏందనంటే, ఈళ్ళు ఉన్న రిజర్వేషన్‌లనే ఈ వ్యవస్థనే వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థమైపోయి, అప్పుడు మేము ఇంకా అన్ని విద్యార్థి సంఘాల్లో ఉన్న బీసీలమందరం గూడా మరి మనమే గదా! ఈ ఈ రిజర్వేషన్‌లు ఉండటం వల్లనే ఒకటో, రెండో ఎంఏ సీట్లలో నేను రిజర్వేషన్‌తో ఎంఏ ఎకనామిక్స్‌లో గూడా నాకు బీసీ రిజర్వేషన్ ద్వారానే సీటొచ్చింది. చాలా మందికొచ్చింది. మరి ఈ రిజర్వేషన్‌లే లేకపోతే ఈ 1, 2 సీట్లు గూడా మాకొచ్చే అవకాశం లేదు. మరి మరి ఇది మనం పేదవాళ్ళు ఎట్లా చదువుకోగలుగుతాం అని మేము ఆలోచన చేసి అప్పుడు ఏ హాస్టలు, సి హాస్టలు, పీజీ హాస్టల్ అంతా కూర్చొని రాత్రులు కూర్చొని మనం రిజర్వేషన్‌లకు అనుకూలంగా ఉద్యమం చేద్దామని అప్పుడు మేమేందనంటే రిజర్వేషన్ మూవ్‌మెంట్ చేసినాం. అప్పుడు రిజర్వేషన్ మూవ్‌మెంట్ చేయటంలో ఆర్. కృష్ణయ్య గారు, నేను లీడ్ తీసుకొని సమసంగ్రామ పరిషత్ అని ఒక సంస్థను పెట్టాం. సమసంగ్రామ పరిషత్ అనంటే సమానత్వం కోసం ఏందనంటే ఉద్యమం అని ప్రారంభించి అప్పుడు మేము ఒకరోజు బంద్ చేయటం, వాళ్ళు ఒకరోజు బంద్ చేయటం. అట్లా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అంతా పెద్ద ఆందోళన అయి రాష్ట్ర బంధులు గూడా ఇచ్చాము. అప్పుడు ఇగ ఇది తీవ్రమయ్యేటప్పటికి కొంతమంది కోర్టుకెళ్లారు. హైకోర్టుకెళ్లారు. ఏమని రిజర్వేషన్‌ల వల్ల మాకు ఈ ఉద్యోగాలు తగ్గుతాయని కోర్టుకేస్తే జీవన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ధర్మాసనము ఈ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్‌లు పెంచడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. బీసీల జనాభా లెక్కలు గూడా సక్రమంగా లేవు. కాబట్టి ఇది ఇంకా దీని మీద క్లారిటీ రాలేదు. కాబట్టి స్టే ఇస్తున్నామని చెప్పి స్టే ఇవ్వటం జరిగింది. అంటే పెంచిన రిజర్వేషన్‌లను మళ్ళీ యథావిధిగా 25%కే పరిమితం చేస్తూ స్టే ఇవ్వటం జరిగింది. ఇక స్టే ఇవ్వటంతోటి మళ్ళీ మూవ్‌మెంట్‌లన్నీ ఆగిపోయాయి. కానీ అప్పుడు మాకేం అర్థమైందనంటే, ఈ కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్‌లో ఉన్న విద్యార్థి సంఘాలు పీడీఎస్‌యు, ఆర్ఎస్‌యు, ఎస్ఎఫ్ఐ ఇయన్నీ గూడా పేరుకేమో బడుగు బలహీన వర్గాలు, పేదరికం గురించి, కార్మికులు, కర్షకుల గురించి మాట్లాడతారు. తీరా 2 ఉద్యోగాలు బీసీలకు పెంచగానే వీళ్ళు బయటకొచ్చేసి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాబట్టి ఈళ్ళేమో కమ్యూనిస్టు సమాజం గురించి మాట్లాడుతున్నారు. భూములు పంచాలంటున్నారు, ఆస్తులు పంచాలంటున్నారు, జాతీయం చేయాలంటున్నారు. కానీ 2 ఉద్యోగాలు ఇస్తేనే భరించలేనోళ్ళు రోడ్డు మీదకొచ్చి వ్యతిరేకించినటువంటి వాళ్ళు రేపు వీళ్ళు భూములు ఎట్లా పంచుతారు? ఎట్లా జాతీయం చేస్తారు? పేదవాళ్ళకి ఎట్లా పంచుతారు? కార్మికుల, కర్షకుల గురించి మాట్లాడుతున్నారు అని మేమంతా తర్వాత పెద్ద అంతర్గతంగా మదనపడి ఇదేదో తేడా ఉంది. ఇది కరెక్ట్‌గా లేదు. ఇది పేరుకు మాత్రమే పేదలు, కార్మికులు, కర్షకులు అని మాట్లాడుతున్నారు. ధనవంతులని మాట్లాడుతున్నారు గానీ గవర్నమెంట్ పేదల కోసం ఒక నిర్ణయం తీసుకోంగానే దాన్నే వ్యతిరేకిస్తున్నారు. అంటే కౌంటర్ రివల్యూషన్. అసలు ఈళ్ళేమో రివల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. చేసేదేమో కౌంటర్ రివల్యూషన్ ఉంది అని ఇగ మళ్ళీ మేము కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్‌లోకి పోలే. ఇగ అప్పుడు బయటకొచ్చినాము అనంటే ఇగ ఆ దెబ్బతోటి ఇగ మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమాల వైపు పోలేదు. ఆ తర్వాత
బడుగు బలహీన వర్గాలు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యం చేయాలి, వీళ్ళలోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ తాటుతోటి ఏందనంటే ఒక కొత్త ఉద్యమం వైపు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే వాళ్ళు బయటికి చెప్పే సిద్ధాంతం కమ్యూనిస్టులు బయటికి మంచిగున్నాయి, ఏది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకము, పెట్టుబడిదారులు భూస్వాములకు వ్యతిరేకము, ధనికులకు వ్యతిరేకము, పేదోళ్ళ పక్షాన ఉంటాము అని చెప్తున్నారు, పుస్తకాలన్నీ అవే. కానీ తీరా ఒక ఇష్యూ వచ్చేటప్పటికి మరి అప్పుడు రిజర్వేషన్లు పెంచితే కమ్యూనిస్ట్ పార్టీలు రిజర్వేషన్లు ఉన్నటువంటి బీసీలకు అనుకూలంగా మద్దతుగా నిలబడాలి, జెండాలు పట్టుకొని నిలబడాలి. కానీ రాలేదు, వాళ్ళు గోడ మీది పిల్లిలాగా ఆ ఒక అగ్రకులాలు ఉద్యమం జరుపుతుంటే దాని గురించి స్పందించకుండా ఇది తొందరపాటు చర్య అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలన్నీ తొందరపాటు చర్య అన్నట. ఏది ఎన్టీ రామారావు పెంచడము అనేది తొందరపాటు చర్య, అందరితోటి సంప్రదింపులు చేసేది ఉండే అని మాట్లాడారు. కాబట్టి ఆ సిద్ధాంతము బయటికి చెప్పేది ఒక రకంగా ఉంది, ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి భిన్నంగా అనిపించింది. కాబట్టి మేము ఆ రోజు 86లోనే నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా అసలు అంత తొందర కాలంలోనే నేను ఎట్లా పసిగట్టి బయటికి రాగాలి. ఇప్పటికి చాలామంది తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసి చాలామంది జీవితాలను త్యాగం చేసి అడవులలోకి పోయి నక్సలైట్ల మూమెంట్లో పాల్గొని లేదా కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్ టైమర్లుగా ఉండి చాలా నష్టపోయినటువంటి వాళ్ళను తర్వాత కాలంలో మేము చూసాం. కాబట్టి ఆ రకంగా మేము బయటపడటానికి అదొక మూమెంట్, నేను బయటికి రావడానికి అది బాగా ఉపయోగపడింది. ఆ రకంగా నేను కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్ నుంచి బయటికి రావడం జరిగింది.